మహిళలకు వరకట్న వేధింపులు ఎక్కువైపోతున్నాయి. అత్తింటి వారు చాలా ఇబ్బందులు పెట్టి చిత్రహింసలకి గురి చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఒక సంఘటన జరిగింది. ఆ మహిళ పేరు దీప్తి. 2021లో తనకి మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా అత్తింటి వారు ఇంకా కట్నం కావాలంటూ, వరకట్నం కావాలంటూ తనని చాలా ఇబ్బంది పెట్టి చిత్రహింసలు పెట్టారు. మాకు కట్న కానుకగా ఒక బైక్ కావాలి, ఒక కారు కావాలి, ఒక ఇల్లు కావాలి, ఒక స్థలం కావాలి, ఒక ఆహ్, బంగారం కావాలి. మా పిల్లోడు మెడలో వేసుకోవడానికి, అందరికీ చూపించుకోవడానికి ఒక చైన్ కావాలంటూ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టారు. 2 సంవత్సరాల నుంచి కూడా ఆమె ఆ బాధను తట్టుకుంటూ అక్కడే కాపురం చేస్తుంది. అయితే రీసెంట్‌గా ఆ మహిళను మరో రకంగా వీళ్ళు వేధించారు. అయితే కట్నం కట్న కానుకగా ఇవన్నీ నువ్వు తీసుకొస్తావా? లేదంటే నీది ఒక కిడ్నీ ఇస్తావా? అంటే కిడ్నీ ఇస్తే దాన్ని అమ్మేసుకుందామని. అయితే అసలు పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో తన పేరు దీప్తి. 2021లో మ్యారేజ్ అయింది. మంచి భర్త వచ్చాడని చెప్పేసి ఆమె సంతోషపడింది. కానీ ఆ భర్త ఈరోజు ఒక రాక్షసులా తయారయ్యి తన ప్రాణాల మీదకే ముప్పు తెస్తాడని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే పెళ్ళైన 2 సంవత్సరాలకి భర్తకి ఒక కిడ్నీ పాడైపోయింది. సాధారణంగా ఒక కిడ్నీ కావాలి అని నేను బ్రతకడానికి కావాలి అని అడుగుంటే మాత్రం బాగుండేది. కానీ వరకట్నపు కానుకగా కిడ్నీ కావాలన్నది ఆ మహిళకి నచ్చలేదు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వనంటూ కూడా చెప్పింది. అయితే 2 నెలల పాటు ఆమెని చాలా చాలా దారుణంగా కొట్టారు. ఆ బాధనంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఆమె చెప్పుకోలేదు. చివరికి చంపేసి ఆ కిడ్నీలు తీసుకునేందుకు కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలుసుకుంది. సో దాని తర్వాత కుటుంబ సభ్యులకి చెప్పి తర్వాత పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం వాళ్ళపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ఘటన బీహార్లో జరిగింది. సో తన పైన కేసు కూడా నమోదు చేశారు. 38/25 కేసు భారత చట్టం ప్రకారం. మన దేశంలో వరకట్న నిషేధం చట్టం 1961లోనే వచ్చింది. ఈ చట్ట ప్రకారం పెళ్లిళ్ల సమయంలో వరకట్నం అడగటమే కాదు, ఇవ్వడం కూడా నేరడమే. కానీ ఈ చట్టం నాటి నుంచి కూడా నేటి వరకు పేపర్లకే పరిమితమైంది. ఏమాత్రం సందేహం లేదు, దేశంలో బడాబాబుల నుంచి పూరు గుడిసెల వరకు ఎక్కడ ఏ మూల పెళ్లి జరిగినా వరకట్నం దందాగా యథేచ్ఛగా నడుస్తుంది. ఇక కట్నంగా మగ పెళ్లి వారు గొంతమ్మ కోరికలను హద్దే ఉండదు. కారు, ఇల్లు, బంగారం, బంగ్లాలు, డబ్బు, ఆస్తి ఇలా రోడ్డు పక్కన అడుక్కు తినే వారికి ఏమాత్రం తీసిపోని విధంగా పెద్ద చట్టాన్ని తయారు చేసుకుని ఆడపిల్లి వారి దొంప తెంచి మరీ వసూలు చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఈ లావాదేవీల్ని రహస్యంగా జరిగితే మరికొన్ని చోట్ల అదేదో వాళ్ళ జన్మ హక్కుల రోడ్డెక్కి నానాయోగి చేస్తూ ఉంటారు. తాజాగా బీహార్లో వరకట్న వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్ళైన చానాళ్ళకు మొగుడు గారికి మరో మారు కట్నంపై మనసు మళ్ళింది. అంతే, భార్యను పిలిచి బైక్, నగదు కావాలని అడిగాడు. కుదరకపోతే ఓ కిడ్నీని కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఆ కిడ్నీ కోసం నిత్యం అత్తమామలు కట్టుకున్నాడు. ఆమెను చిత్రహింసలు పెట్టసాగారు. కట్నం కింద కోడలి కిడ్నీని డిమాండ్ చేసిన ఈ వింత ఘటన బీహార్లోని ముజాపూర్లో జరిగింది. దీనిపై బాధితురాలు దీప్తి ముజాపూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది. ముజాఫర్లోని ఓచాహా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువకుడితో 2021లో దీప్తికి వివాహం జరిగింది. మొదట్లో వివాహం తర్వాత అంత సవ్యంగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి. మానసికంగా హింసించడంతో పాటు శారీరకంగా దాడి చేశారు. కోడల్ని పుట్టింటి నుంచి కట్నంగా బైక్, డబ్బు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా దీప్తి భర్త కిడ్నీలో ఒకటి పాడైనట్లు తేలింది. దీంతో బైక్, నగదు లేకపోతే నీ కిడ్నీలో ఒక దాన్ని నా కొడుకు దానం చేయాలని ఆ కోడలిపైన ఒత్తిడి తీసుకురాసాగారు. కిడ్నీ ఇచ్చేందుకు దీప్తి నిరాకరించడంతో ఆమెను చావబాది ఇంటి నుంచి గెంటేశారు. గతిలేని స్థితిలో బాధిత మహిళ పుట్టింటికి చేరుకుని ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత తన భర్త కిడ్నీ వ్యాధి గురించి తెలిసిందని, తనను కిడ్నీ దానం చేయాలని అత్తమామలు చిత్రహింసలకి గురి చేస్తున్నట్లు పోలీసులకి తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 వర్గాల మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు విఫలమవడంతో భర్త విడాకులు ఇస్తానని తెగేసి చెప్పాడు. కానీ ఆమె దానికి అంగీకరించలేదు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్లో 38/25 కేసు నమోదు చేసి అత్తవారింట్లో నలుగురిని నిందితులుగా చేర్చారు. సో గైస్, చూశారు కదా. సో కిడ్నీ కోసం అత్తమామలు చాలా చిత్రహింసలు పెట్టారు. నిజానికి ప్రేమతో అడుగుంటే ఆ మహిళ ఇచ్చేదేమో. కానీ వరకట్న కానుకగా అంటే ఒక బైకు, ఒక కారు, ఒక ఇల్లు, బంగారం ఇవన్నీ ఇవ్వకపోతే నీ కిడ్నీ ఇవ్వాలి ఈ రకంగా అడిగారు. మరి ఏ మహిళని ఇలా అడిగితే ఇస్తుందా? సో ఖచ్చితంగా వద్దనే చెప్తుంది. సో ఈ మహిళ కూడా అలాగే చెప్పింది. వద్దన్నందుకు ఆమెను చాలా ఇబ్బంది పెట్టి చిత్రహింసలకి గురి చేసి ఇంటి నుంచి గంటేశారు. అయితే కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి ఆమె ఫైట్ చేసింది. తర్వాత ఇంకా చేసేదేం లేక వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళింది.
ఆ కుటుంబ సభ్యులతో కలిసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం సాగింది. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. అసలు వరకట్నపు వేధింపులు ఈ మధ్య కాలంలో ఇంకా ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడో 1961లో తీసుకొచ్చిన చట్టం అసలు సరిగ్గా వర్తిస్తుందా? తీసుకున్నవారు తగ్గుతున్నారా? అసలు ఇచ్చేవాళ్ళు తగ్గుతున్నారా? అసలు తీసుకున్న వారి గురించి పక్కన పెడితే ఇచ్చేవాళ్ళు తమ హోదాని చెప్పుకునేందుకు మేము అంత ఇచ్చాం, మేము ఎంత ఇచ్చాం, మా అల్లుడికి అంత ఇచ్చాం, ఎంత ఇచ్చాం అంటూ కూడా చాలామంది చెప్పుకుంటున్నారు గొప్పలకి. సో వరకట్నం అనేది తీసుకోవడం నేరం, ఇవ్వడం కూడా నేరమే. సో దీనిపైన మరొకసారి అవగాహన కల్పించే శిబిరాలు ఏర్పాటు చేస్తే చాలా మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా అత్త మామల వేధింపులకి, ఆ హస్బెండ్ వరకట్నపు వేధింపులకి బరైపోతున్న మహిళలు చాలా చాలా ఉన్నారు. సూసైడ్ చేసుకుని కూడా చనిపోతూ ఉన్నారు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక చోట ఈ న్యూస్ ఖచ్చితంగా వింటూనే ఉంటాం. ఎందుకంటే ఒక మహిళ అత్తమామల వేధింపులు తట్టుకోలేక, వరకట్నపు వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని ఉరి పెట్టుకుని చనిపోయింది అంటూ కూడా ఇలాంటి న్యూస్లన్నీ కూడా బయటకు వస్తూనే ఉంటాయి. రోజుకి కనీసం దాదాపు 50 నుంచి 100 పైగా ఇలాంటి న్యూస్లు బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి మహిళల్ని, మీ కూతుర్ని కాపాడుకోవాలంటే మాత్రం దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. అండ్ 1961 నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు. ఇకపై చేస్తారా? మీరేమంటారనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. అసలు కట్నంగా కిడ్నీని అడగడం ఏంట్రా?